మాజీ మంత్రి పార్టీ మాజీ అధ్యక్షుడి మధ్య అంతర్గత పోరుతో అక్కడ కేడర్ నలిగిపోతోంది. ఎన్నికలైనప్పటి నుంచి ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారా ఇద్దరు నేతలు. పార్టీ యువనేత బర్త్డే వేడుకలోనూ ఎవరి దారి వారిదే. అధికారంలో ఉన్నప్పుడు కలుసున్న ఆ ఇద్దరు ఇప్పుడు ఎందుకు విడిపోయారు? విపక్షంలో ఐక్యంగా ఉండాల్సిన టైంలో ఎందుకు గొడవ పడుతున్నారు? ఎక్కడ జరుగుతోంది ఈ ఆధిపత్య పోరు? లెట్స్ వాచ్. ఖమ్మం జిల్లా రాజకీయ చైతన్యానికి మారుపేరు. మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఖమ్మం ప్రజలకు, అక్కడ రాజకీయ నేతలకు సామాజిక, రాజకీయ చైతన్యం ఎక్కువని విశ్లేషకులు చెబుతారు. అలాంటి జిల్లాలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు కూడా ఎక్కువేనని చెప్పాలి. తమ మాట నెగ్గించుకునేందుకు పంతాలకు పోతూ సొంత పార్టీల్లోనే వర్గపోరుకు వెనకాడని నేతలున్నారు. పార్టీలో అగ్రనాయకత్వానికి సన్నిహితంగా ఉంటూనే జిల్లాలో తమ మాటే నెగ్గించుకునేందుకు దేనికైనా సై అంటున్నారు. అధికార పార్టీలో వర్గపోరు సహజం. కానీ ఖమ్మం జిల్లాలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట్లు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టే నాటికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ ప్రభావం పెద్దగా లేదు. కేసీఆర్ అప్పట్లో సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావును పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి ఇచ్చారు. ఆ తర్వాత వేర్వేరు పార్టీల నుంచి నేతలు చేరికతో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కొంత పుంజుకుంది. ఆ తర్వాత ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ బీఆర్ఎస్లో చేరారు. దీంతో ఖమ్మంలో కారు పార్టీ స్పీడ్ ఇంకాస్త పెరిగింది. 2018 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో పువ్వాడ ఒక్కరే బీఆర్ఎస్ నుంచి గెలిచారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో ఖమ్మం జిల్లాలో పువ్వాడ, తుమ్మల వర్గాలు ఉండేవి. 2023 సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్కి మద్దతివ్వడంతో కీలకమైన జిల్లాలో బీఆర్ఎస్ జీరోకొచ్చింది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయే నాటికి ఎమ్మెల్సీ తాతా మధు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఎన్నికలకు ముందు నుంచే తాతా మధు, పువ్వాడ అజయ్ మధ్య కొంత గ్యాప్ ఏర్పడిందని అప్పట్లో టాక్ నడిచింది. ఆ తర్వాత పువ్వాడకు ఎలాంటి పదవీ లేకపోవడంతో ఆయన పార్టీ కార్యాలయం వైపు పెద్దగా వచ్చిన దాఖలాలు లేవు. ఎవరైనా పార్టీ పెద్దలు జిల్లాకు వచ్చిన సందర్భంలో మాత్రమే వారి వెంట బీఆర్ఎస్ కార్యాలయానికి వచ్చేవారు పువ్వాడ. అప్పట్నుంచి పువ్వాడ అజయ్, తాతా మధు మధ్య అంతర్గత పోరు కొనసాగుతూనే ఉందని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. వారిద్దరి మధ్య మనస్పర్ధలకు ఖమ్మం సీటే కారణమన్న ప్రచారం కూడా ఉంది. ఎన్నికలకు ముందు ఖమ్మం సీట్ను ఆశించిన తాతా మధు ఒకరిద్దరి నేతలతో అధినేత దగ్గరికి రాయబారం నడిపారనే టాక్ అప్పట్లో చక్కర్లు కొట్టింది. కానీ చివరికి పువ్వాడ అజయ్కే టికెట్ దక్కింది. అప్పట్నుంచి వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు మొదలయ్యాయని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పోయినా ఖమ్మం జిల్లాలో నేతల మధ్య గ్యాప్ కొనసాగుతూనే వస్తోంది. పార్టీ కార్యక్రమం ఏదైనా పువ్వాడ అజయ్, తాతా మధు ఎదురుపడితే మొహాలు మార్చుకునేవారని పార్టీ నేతలు గుసగుసలాడుకునేవారు. ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేటీఆర్, హరీష్ రావు వరుస పర్యటనలు చేశారు. అప్పుడు కూడా ఖమ్మం నేతలిద్దరూ ఎవరికి వారే అన్నట్లుగా ఉన్నారు. పాలేరు నియోజకవర్గంలో సర్ అవగాహన ప్రోగ్రాంకి ఖమ్మం నేతలను రావద్దని అక్కడి కీలక నేతలతో తాతా మధు ఫోన్లు చేయించారని గులాబీ శ్రేణిలో గుసగుసలు వినిపించాయి. ఈ అంశం పువ్వాడ అజయ్, తాతా మధు మధ్య గ్యాప్ మరింత పెంచిందని టాక్ నడిచింది. ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకల విషయంలోనూ వీరిద్దరి విభేదాలు బయటపడ్డాయి. ఖమ్మం పార్టీ కార్యాలయంలో కేటీఆర్ బర్త్డే వేడుకలు జరగనున్నాయని ముందు రోజే ఒక ప్రకటన విడుదల చేస్తే అప్పటికే పువ్వాడ క్యాంప్ కార్యాలయంలో వేడుకలు జరుగుతాయని ఆయన అనుచరులు అనౌన్స్ చేశారు. కేటీఆర్ బర్త్డే వేడుకలకు పువ్వాడ క్యాంప్ కార్యాలయానికి రావాలని పార్టీ నేతలకు ఆయన వర్గీయులు ఫోన్లో సమాచారం అందించారు. చివరికి పువ్వాడ వర్గీయులు ఆయన క్యాంప్ కార్యాలయంలో వేడుకలు నిర్వహిస్తే పార్టీ కార్యాలయంలో తాతా మధు అనుచరులు వేడుకలు నిర్వహించారు. జిల్లా నలుమూల నుంచి కొందరు నేతలు ఈ వేడుకల్లో పాల్గొనాలని అనుకున్న ఇద్దరు నేతల ప్రకటనలతో గందరగోళంలో పడ్డారు. కొందరు ఎందుకొచ్చిన గోలాని వేడుకలకు దూరంగా ఉండిపోయారు. చివరికి పువ్వాడ లేకుండానే ఆయన క్యాంప్ కార్యాలయంలో వేడుకలు జరగ్గా ఇటు బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో తాతా మధు లేకుండానే కింది స్థాయి నేతలు వేడుకలు జరిపారు. ఈ పరిణామాలతో ఖమ్మం బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న వర్గపోరు మరోమారు బహిర్గతమైంది.
ఓ పక్క బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి 2.5 ఏళ్లు గడుస్తున్నా ఖమ్మం జిల్లాలో నేతల మధ్య ఆధిపత్య పోరు రోజురోజుకీ పెరుగుతుందే తప్ప ఏమాత్రం తగ్గటం లేదని గులాబీ పార్టీ కేడర్ డేలా పడుతోంది. పార్టీ అగ్రనేతలు తరచూ జిల్లాకు వచ్చిపోతూ అక్కడి నేతల మధ్య సమన్వయంపై దృష్టి పెట్టడం లేదని అధిష్టాన పెద్దలపై కింది స్థాయి కేడర్ గుర్రుగా ఉన్నారట. రానున్న రోజుల్లో పువ్వాడ అజయ్, తాతా మధు మధ్య గ్యాప్ తగ్గించేందుకు పార్టీ ఏమన్నా ప్రయత్నాలు చేస్తుందో లేదంటే అలాగే వదిలేస్తుందో చూడాలి మరి.